ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఫాల్గుణ మాసం చాలా విశేషం. అందులోనూ వచ్చేటువంటి పౌర్ణమి ఇంకా విశేషవంతమైనది. హోలీ పౌర్ణమి అంటుంటారు. ఆ రోజు ప్రత్యేకత ఏంటి? అసలు ఏ విధమైన పూజని ఆచరించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఇంట్లో చేసుకునే పూజా విధానం తెలియచేయండి. ఫాల్గుణ మాసాన్ని విష్ణు ప్రీతికర మాసం అని చెప్తారు. ఎందుకంటే మనకి ఫాల్గుణ మాసం ప్రారంభం అవడమే శుక్లపక్షంలో ఉన్నటువంటి మొదటి 12 రోజులు, ముఖ్యంగా ద్వాదశి వచ్చే వరకు కూడా పయోవ్రతం అని ఆచరిస్తారు. అంటే శ్రీ మహావిష్ణువుకి ఈ 12 రోజులు ప్రత్యేకంగా పూజించడం, విష్ణుమూర్తికి పాలతో చేసినటువంటి క్షీరాన్నం వంటివి నివేదన చేయడం ఈ వ్రతంలో భాగంగా చెప్తారు. అంతటి విశిష్టత ఉన్నటువంటి మాసం ఫాల్గుణ మాసం. ఇది ఈ ఫాల్గుణ మాసంలో ఫాల్గుణ పౌర్ణమికి అనేక పురాణ కథలు ఉన్నాయి. ఫాల్గుణ మాసం మనకి పురాణాల ప్రకారం, మహాభారత ప్రకారం ఈ మాసంలోనే ధర్మరాజు ఫాల్గుణ మాస శుక్లపక్ష అష్టమి తిథిన, అష్టమి రోజున ధర్మరాజు జన్మించినట్టుగా, అలాగే ఫాల్గుణ మాస శుక్లపక్ష త్రయోదశి రోజున భీముడు, దుర్యోధనుడు వంటి వారు జన్మించినట్టుగా, ఫాల్గుణ పౌర్ణమి రోజు ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఉండగా అర్జునుడు, అందుకనే ఫల్గుణ అని అంటాం మనం. అందువల్ల అర్జునుడు కూడా ఫాల్గుణ పౌర్ణమి రోజు జన్మించినట్టుగా, అందుకనే ఈ మాసం యొక్క విశిష్టతను కూడా మహాభారత స్పష్టంగా చెప్పింది. ఇదే కాకుండా మనకి ఫాల్గుణ మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకతలో లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఉద్భవించినటువంటి రోజు కూడా దాన్ని ఫాల్గుణోత్తరి రోజు అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే లక్ష్మీదేవి పుట్టినరోజు ఫాల్గుణ పౌర్ణమి, ఫాల్గుణోత్తరి అనేటువంటిది అనేక ప్రాంతాల్లో ఆ ఆచారం ఉన్నది. ఈ రకంగా ఫాల్గుణ పౌర్ణమితో ఇన్ని కథలు ముడిపడి ఉన్నాయి. ఇది కాకుండా ఫాల్గుణ మాసానికి మరొక ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైన కథలు ఒక 2 ఉన్నాయి. అందులో కృతయుగములో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవారు. వీరు విష్ణు భక్తుల్ని బాగా ద్వేషించేవారు, హింసించేవారు, చాలా ఇబ్బందులు పెట్టేవారు. ఆ హిరణ్యాక్షుడు భూభారం అవుతే హిరణ్యాక్షుడి నుంచి భూమిని రక్షించడం కోసం శ్రీ మహావిష్ణు వరాహ రూపంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించడం, అది తెలుసుకున్నటువంటి హిరణ్యకశిపుడు ఇంకా కోపోద్రిక్తుడై విష్ణువుని చంపేయాలనేటువంటి దృక్పథంతో తిరగడం జరుగుతుంది. అటువంటి సమయంలో హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు జననం జరుగుతుంది. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు జన్మించిన తర్వాత ఆయన కూడా విష్ణు భక్తుడే ఉండడంతో ప్రహ్లాదుడిలోనే విష్ణువు ఉన్నాడు అనుకుని ప్రహ్లాదుడిని చంపేయాలనేటువంటి దృక్పథంతో హిరణ్యకశిపుడు ప్రయత్నాలు చేసి, ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుడు తిరిగి జీవితుడే వచ్చేటువంటి పరిస్థితి కలగడం. అప్పుడు ఏం చేయాలని ఆలోచించి హిరణ్యకశిపుడికి ఒక చెల్లి ఉండేది, ఆవిడ పేరు హోలిక. ఈ హోలికని పిలిచి, నీ దగ్గర అనేక శక్తులు ఉన్నాయి, హోలిక గనక అగ్నిలో దూకినా చావలేనటువంటి, అంటే అగ్నిని కూడా దహించలేనటువంటి శక్తి హోలిక దగ్గర ఉంటే, ప్రహ్లాదుడిని తీసుకుని నువ్వు గనక అగ్నిలోకి దూకితే ప్రహ్లాదుడు దగ్ధం అయిపోతాడు, నువ్వు బతికిపోతావు. ఈ రకంగా ప్రహ్లాదుడిని నేను చంపేస్తాను అని నిర్ణయం తీసుకుని తన చెల్లినికి ఒప్పించి ప్రహ్లాదుడితో అగ్ని ప్రవేశం చేస్తుంది హోలిక. ఈ హోలిక కూడా పెద్ద రాక్షసి, అనేక మంది విష్ణు భక్తుల్ని హింసించడం, ప్రజలందరినీ వేధించడం అంటూ చేస్తూ ఉండేది. అలాంటి హోలిక ఎప్పుడైతే ప్రహ్లాదుడిని పట్టుకుని దిగిందో, ప్రహ్లాదుడు విష్ణు నామస్మరణ చేయడం చేత అలా అగ్నిలోకి దూకిన రోజు ఫాల్గుణ మాస చతుర్దశి రోజు. అప్పుడు ఆ విష్ణు నామస్మరణ చేయడం చేత ఆమె శక్తి అంతా ప్రహ్లాదుడికి వచ్చి ఆమె హోలిక యొక్క దహనం జరుగుతుంది. అందుకనే ఉత్తర భారతంలో హోలీ పౌర్ణమి ముందు హోలికా దహన్ అని ప్రత్యేకంగా ఇది చేయడం. అలా హోలిక చనిపోయిన కారణంగా తర్వాత రోజు హోలీ పండుగను జరుపుకుంటారు. హోలీ పండగకు ఉన్నటువంటి పురాణ ఇతివృత్తాంతం అసలు ఇది. ఇదే కాకుండా మనకి ఈరోజు వసంతోత్సవం అని మనం చేస్తారు. వైష్ణవ క్షేత్రాల ఇంట్లో 108 దివ్య క్షేత్రాలు కూడా ఉన్నాయి, 107 ఆలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ
ఖచ్చితంగా శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి వసంతోత్సవాలు జరుగుతూ ఉంటారు. జరుగుతాయి. ఈ వసంతోత్సవాల్లో కూడా విశేషం ఏమిటంటే ఈ ఉత్సవాల్లో గనక ఎవరైనా ఇవి చూసిన పాల్గొన్న అక్కడ పల్లకీ సేవలు వంటి సేవలు జరిగిన వాటిలో పాల్గొన్న ఆ వసంతోత్సవాల్లో జలాలని జల్లుకుని ఆనందంగా అక్కడ ఆడి పాడిన అటువంటి వారి మీద విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఉంటుందని పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకంగా తెలిసింది ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలంలో భద్రాచలం వంటి క్షేత్రాలు కావచ్చు, తిరుపతి వంటి క్షేత్రాల్లో కూడా, సింహాచలం వంటి క్షేత్రాల్లో కూడా ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆలయ క్షేత్రాలు ఇది చాలా ప్రత్యేకంగా చేస్తారు. ఇది కూడా మనకి హోలీ పౌర్ణమి రోజు ముడిపడి ఉన్నటువంటి విషయం. ఇంకా హోలీ పౌర్ణమి రోజు ముడిపడి ఉన్నటువంటి మరొక కథ, ఈ రోజు కామదహనం జరిగినటువంటి రోజు. దానికి పూర్వం శివపార్వతులు, శివుడు తన యొక్క ధ్యానంలో ఉన్నప్పుడు వారికి సంతానం కలగజేయాలి, ఎలాగైనా శివుడి యొక్క ధ్యానాన్ని భగ్నం చేయాలి అనేటువంటి పదంతో దేవతలు మన్మధుడిని ప్రార్థించి రతి మన్మధుడిని తీసుకొచ్చి మన్మధుడి చేత ఈశ్వరుడి మీద మన్మథ బాణాన్ని చేత ఆయన మూడో నేత్రం తెచ్చుకున్నాక మన్మధుడు కాముడు దహనం జరిగినటువంటి రోజు. అప్పుడు మన చతుర్ముఖ బ్రహ్మగారు, దేవతలు, రతీదేవి కూడా శివుణ్ణి ప్రార్థించడం, బ్రహ్మదేవుడు మన్మధుడు లేకుండా ఈ సృష్టిని నేను కొనసాగించలేని చెప్పడం చేత తిరిగి మన్మధుడిని మళ్ళీ జీవించి నీవు రతీదేవికి తప్ప ఇంకెవ్వరికి కనపడవని అందరికీ మనసులోనే ఉంటాం అనేటువంటి చెప్పడం. ఈ యొక్క కథ రితృవృత్తాంతం జరిగినటువంటి రోజు కూడా హోలీ పౌర్ణమి రోజు. అందుకనే హోలీ పౌర్ణమి ఉత్తర భారతంలో చాలా పెద్ద పండగగా చేసుకుంటారు ప్రత్యేకంగా. అయితే హోలీకి ఇన్ని పురాణ వృత్తాంతాలు ఉన్నాయి. ఈరోజు వసంతోత్సవాలు చేసుకోవడం, హోలీ పౌర్ణమి రోజు ఈ లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం, లక్ష్మీదేవిని పూజించడం, విష్ణుమూర్తిని పూజించడం, శివ పార్వతుల్ని పూజించడం, ఇవన్నీ కూడా చాలా విశేషం. శివకేశవులకి భేదం లేకుండా అన్ని ఆలయాల్లో ఈరోజు పూజలు చేసుకున్నట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయని కూడా పెద్దలు తెలియజేస్తారు. ఇంట్లో ఎలా చేసుకోవాలండి పౌర్ణమి రోజు? పౌర్ణమి రోజు ఈ రోజు అసలు సత్యనారాయణ స్వామి వ్రతం వంటి వ్రతాలు చేసుకోవచ్చు. అలాగే ఈ రోజు పాల్గొన పౌర్ణమి రోజు విశేషంగా శివాలయంలో అభిషేకాలు వంటివి చేసుకోవచ్చు. ఈ రోజు ముఖ్యంగా హోలీ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి పూజలు ప్రత్యేకంగా చేయాలి. విష్ణుమూర్తికి విష్ణు సహస్రనామాల వంటి ఈరోజు చదువుకోవడం, అలాగే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేసుకోవడం, అటువంటివన్నీ ఈరోజు చేయడం. అలాగే లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి, ప్రహ్లాదుడికి సంబంధించినటువంటి ఇందాక మనం చెప్పుకున్నటువంటి కథలు ఈరోజు తెలుసుకోవడం చేత శుభ ఫలితాలు కలుగుతాయి. చాలా చక్కగా చెప్పారండి. అంటే అందరూ తెలుసుకోవాలి. ఇది హోలీ అనగానే రంగులు చల్లుకుంటారు, ఇవి మాత్రమే తెలుసు, కానీ పురాణాల ప్రకారంగా అసలు ఏముంది అనేది చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.